నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి నూతన ఆలయ పునః ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో జరిగిన ప్రతిష్ఠ కలశాలకు పంచామృత అభిషేకాలు, క్షీరాభిషేకం, హోమం కార్యక్రమాలలో మాజీ ఎమ్మెల్యే పిల్లా గోవింద్ సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు. అంతకుముందు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ సహకారంతో మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ సహకారంతో దేవాలయ నిర్మాణం ఘనంగా జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాటు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, నీలబాబు, ఆలయ కమిటీ చైర్మన్ పాల్గొన్నారు. టెంపుల్ 2014 ఆగస్టు 8వ తారీఖున ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆ రోజు కూడా 2014 ఆగస్టు 10వ తారీఖు 8వ తారీఖున ఆ రోజు అమ్మవారు ప్రభుత్వం చేపట్టంటే ప్రప్రదంగా అనకాపల్లి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇచ్చేసి ఆ రోజు ఆయన ప్రతిపాదన ఈ టెంపుల్ మళ్ళా పూర్వవైభవం కంటే ఇంకా భిన్నంగా రావాలని ఆకాంక్షతో ఆ రోజు ఈ ల్యాండ్ ఓనర్స్ అందరితో కూడా చర్చించి ఆ రోజు 3 ఎకరాల 90 సెంట్లు ల్యాండ్ పర్చేజ్ చేసి, అలాగే గాలిగోపురం కూడా 2,40,00,000 మంజూరు చేసి, అలాగే 5 కోట్ల రూపాయలు అమ్మవారి గుడి నిర్మాణం నిమిత్తం ఆ రోజు ప్రభుత్వం నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 2017లో మళ్ళా 2వ పర్యాయం కూడా అమ్మవారి దర్శనార్థం ఇచ్చేసి ఆ రోజు 2 కిలోలతో బంగారు కిరీటం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీదుగా అమ్మవారికి బహుకరించడం జరిగింది. అలాగే తదనంతరం నేను వాటం చెందిన తర్వాత కూడా 2వ పర్యాయం వచ్చిన అమర్నాథ్ కానీ, ఆ రోజున ఎంపీ సత్యవతి గారు కానీ, ఆ రోజున సీనియర్ లీడర్ దాడి వీరభద్రారు, వీళ్ళందరూ సహశాఖలతో నిర్మాణం కొనసాగించారు. ఇప్పుడు ప్రస్తుతం మన స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ గారు మరియు సీఎం రమేష్ గారు సంకల్పంతో ఇది ఇంకా డెవలప్ చేసి ఈరోజు ఓపెనింగ్ నిర్వహించుకోవడం మా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే అమ్మవారు సంకల్పం ఎంత గట్టిదంటే 2014లో నా బీఫోర్ ఇచ్చింది ఫస్ట్ అమ్మవారు దర్శనార్థం వచ్చాను. అమ్మవారి కృప వల్ల దినదిన అభివృద్ధి చెందుతూ నేనే కాదు యావత్తు భూప్రపంచంలో అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు తెలుపుతున్నారు. దానికి ఉదాహరణ మనం జరిగిన కరోనా, ప్రపంచంలో ఎక్కడ విపత్తు కరోనా, ఆ కరోనాలో కూడా అమ్మవారు సంకల్పంతో అందరూ కూడా ఈరోజు పెట్టాం. అందుకు ముఖ్యంగా ఈరోజు ఈ పునర్ప్రతిష్ఠ విషయంలో ఈ భాగస్వాములు అయినందుకు అందరికీ గడిచిన పాలకులందరూ కూడా ఈ టెంపుల్ నిర్మాణంలో వాళ్ళందరూ సహకారం అందించేందుకు ప్రస్తుత ఎంపీ సీఎం రమేష్ గారు, మన స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ గారికి అందరికీ కూడా మరొక్కసారి ఈ ఇప్పుడున్న ప్రస్తుత కమిటీకి కూడా చైర్మన్కి, కమిటీ సభ్యులు అందరూ కూడా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నా ఆలోచన ఇది పునర్నిర్మించాలని ఆ రోజు 2014 ఆగస్టు 8వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచనల మేరకు ఇది కార్యరూపం స్టార్ట్ అయింది. ఆ రోజే ఈ రాజగోపురం కూడా ఆయన ఆలోచన ముందు రాజగోపురం నిర్మించుకోయింది టగబా కార్యక్రమాలు అవుతాయని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన తనయుడు లోకేష్ గారు కూడా అమ్మవారి దర్శనార్థం ఆ రోజు కూడా చెప్పారు, గోవిందన్న అతి త్వరలో అమ్మవారి గుడి కంప్లీట్ చేయలేరు. అలాగే మొన్న ఎలక్షన్లో కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు కూడా చెప్పారు, నూకాంబిక దయ వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఫస్ట్ నేను ప్రమాణ స్వీకారం ముందే అమ్మవారి తెచ్చుకొచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే అన్నమాట ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మన అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అతి త్వరలో పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, లోకేష్ గారు కంపల్సరీ అమ్మవారు దర్శనం చేస్తారని నిన్న చెప్పడం జరిగింది. సీఎం రమేష్ గారితో, ఎంపీ గారితో, ఎమ్మెల్యే గారితో నాకు కూడా చెప్పడం జరిగింది. అతి త్వరలో వారు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. మనందరికీ మంచి జరగాల, ఈ కూటమి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మంచి జరగాలని అమ్మవారు ఆశీస్సులు మరొకసారి మీ తరపున నా తరపున వేడుకుంటూ ఇంత మంచి టెంపుల్ నిర్మించేందుకు ఇప్పటివరకు ఎటైన పాలకులకు కానీ, శిల్పులకు కానీ, అర్చకులకు కానీ అందరూ కూడా మరొకసారి శిరస్సు వహించి పాదాబంధన చేస్తారు. కిరీటం మకుటమైనటువంటి శ్రీ అనకాపల్లి నూకాంబిక మందిరంలో రాజగోపుర ప్రతిష్ఠ అతి సుందరంగా తయారు చేశారు. అలాగే మందిరాన్ని కూడా శిలామయంగా తయారు చేసినటువంటి మందిరం. మనకి ప్రత్యేకంగా శ్రీరంగము, కంచి అక్కడ ఉండేటువంటి ఆలయాలకు అటువంటి దివ్యక్షేత్రాల్లాగా తయారు చేసినటువంటి మందిరాన్ని సంప్రోషణ చేస్తాము. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, ఈ దేహమే దేవాలయం. అలాగే అమ్మకి దేవాలయం ఏదయ్యా అంటే దేవాలయమే, ఆ లోపల ఉండేటువంటి దేహం, శరీరం.
అటువంటి దాన్ని తయారు చేసి దాన్ని ఇప్పుడు మహాసంప్రోక్షణ చేసి కలశ స్థాపన చేస్తారు. గోపురాల మీద కలశలు పెడతారు. వజో జీవముచ్యతే శిరశ్చక్రం అన్నారు. ఆ శిరస్సు ఏదయ్యా అంటే ఆ పసిడి కలశం. దాన్ని పెడితే పరిపూర్ణమైనట్టు లెక్క. అంచేతనే దాని నుంచి బూర్లు పోస్తారు. పూర్ణ పెన్నేరము అంటే ప్రారంభించిన దగ్గర నుంచి పరిపూర్ణం చేయడం. నెల తప్పిన దగ్గర నుంచి పిల్ల పుట్టేటప్పుడు శిరసోదయం అయ్యేసరికల్లా ఎలాగైతే అది పరిపూర్ణం అవుతుందో అలాగే మందిరం పూర్తయినట్టు లెక్క అక్కడికి. అటువంటి కార్యక్రమమే ఇవాళ జరుగుతున్నది. కలిసి పెట్టడం రేపు ఉదయం పెడతాం. దానికి ప్రస్తుతం చేసేటువంటి జలాదివాసము, ధాన్యాదివాసము, క్షీరాదివాసము, అందులో నిన్న జలాదివాసం చేశాం, ఇవాళ ఏమో క్షీరాదివాసం చేశాం. దేవత ఆహార మాధ్యం, దేవతలందరికీ నెయ్యే ఆహారంగా తింటారు. తన చేతన 5 హోమగుండాలు, పంచహోమగుండాలతోటి పంచకుండ విధానంతో అనకాపల్లిలో నూకాంబికా మందిరంలో ఆ హోమం చేయడం జరుగుతున్నది. ఇవాళ హోమ కార్యక్రమానికి పెద్దలందరూ కూర్చున్నారు. 21 మంది దంపతులు కూర్చున్నారు. పీలా గోవింద సత్యనారాయణ గారు కూడా కూర్చున్నారు. ఇవాళ దంపతులు చక్కగా ఆ శక్తిని మనకి బంధుజనై సహ భుక్తం మనం ఒక్కరమే పొందడం కాదు, ప్రపంచానికి అంతటికీ పంచిపెట్టాలని చేసేటువంటి కార్యక్రమం ఇది. కానీ ఒక్క మన అనకాపల్లికనే కాదు, ఆ సంకల్పం కూడా అస్మిన్ గ్రామే స్థితానాం దేశే స్థితానాం చాతుర్వర్ణానాం. నేను అమ్మా నువ్వు వచ్చినప్పుడు మేము ఎలాగున్నాం, ఇప్పుడు ఎలాగున్నాం, ఇంతకన్నా 10 రెట్లు మా తాలూకా తర్వాత తరాలు కూడా ఉండాలి అనేటువంటి భావంతో అంగ ప్రత్యంగములు, శరీరానికి కాళ్ళు చేతులు ఎలాగో ఆ అమ్మవారికి The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.